ఓం శాంతి. మీరందరూ సంతోషంగా ఉన్నారా? మనం సెప్టెంబర్ 23 మురళిని చూస్తున్నాము. ముఖ్యమైన పాయింట్లను చూడబోతున్నాము. బాబా అంటున్నారు, మీరు నన్ను ఏమీ అడగాల్సిన అవసరం లేదు, ఏ కోరికలు కోరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అవసరమైనవన్నీ నేనే మీకు అర్థమయ్యేలా చేస్తాను. దీని అర్థం ఏమిటంటే, బాబా ఏదైనా మీకు అర్థమయ్యేలా చేయకపోతే అది మీకు అవసరం లేదని అర్థం చేసుకుని దాని గురించి ఆలోచించకూడదు. ఉదాహరణకు, జంతువులకు ఏమవుతుంది? మనం పరమధామానికి వెళ్ళిపోతాము, జంతువులు ఎక్కడికి వెళతాయి? ఇలాంటి అనవసరమైన విషయాలు ఆలోచించకండి. మీ గురించి మాత్రమే చింతించండి అని బాబా చెప్పారు. ఎందుకంటే బాబా ప్రతి కల్పంలో వస్తారు, వచ్చి ఏమి చేయాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. మనకు తెలియదు, అందుకే ఆయన మనకు అర్థమయ్యేలా చేస్తూనే ఉన్నారు. మనం అడిగినా అడగకపోయినా ఆయన తన కర్తవ్యాన్ని చేస్తూనే ఉన్నారు. తర్వాత కొందరు అడుగుతున్నారట, బాబా, ఎందుకు బాబా అంత కఠినంగా బయట తినకూడదని, బయట కూల్ డ్రింక్స్ తాగకూడదని చెప్తున్నారు అని. కానీ బాబా, నేను డ్రైవర్గా ఉన్నాను, 2-3 రోజులు బయట డ్రైవింగ్ చేసి రావాల్సి ఉంటుంది, ఏం చేయాలి? దానికి బాబా అంటున్నారు, బిడ్డా, మొత్తం ప్రపంచాన్నే పవిత్రం చేసేంత శక్తి నీకు ఉంది, ఒక ఆహారాన్ని దృష్టి ఇచ్చి పవిత్రం చేయలేవా అని అడుగుతున్నారు. అందువల్ల బయట ఎప్పుడైనా తినవచ్చు, దృష్టి ఇచ్చి తినవచ్చు అని కాదు. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే. ఎందుకంటే బయట తినకుండా తాము వండిన ఆహారం మాత్రమే లేదా బాబా పిల్లలు వండిన ఆహారం మాత్రమే తినేవారికి ప్రయత్నం చేయడం సులభంగా ఉంటుంది. ఆ అనవసరమైన చెడు ప్రకంపనలు మీ ప్రయత్నానికి అడ్డురావు. కాబట్టి దానిని అర్థం చేసుకోవాలి. బాబా చెప్పింది చెప్పినట్లే పాటించాలి, మినహాయింపులు ఉండకూడదు. కాని ఏదో ఒక కారణం వల్ల ఇలాంటి పనిలో చిక్కుకున్న వారికి మాత్రమే బాబా అలాంటి యుక్తిని ఇస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు, ఏ పని చేసినా బాబా స్మృతిలో ఉండి చేయండి. ఎందుకంటే స్మృతి లేకపోతే ఆత్మశక్తిని కోల్పోతుంది, మాయ వద్దకు వెళ్లి చిక్కుకుంటారు. మిగతా విషయాల్లో బాబా మీరు ఇక్కడికి వెళ్లకూడదు, అక్కడికి వెళ్లకూడదు అని చెప్పరు. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ బాబా స్మృతి ఉండాలి. నేను బాబా బిడ్డను అనే స్మృతి ఉండాలి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే బాబా బిడ్డ అసుర కార్యం చేయవచ్చా అనే హెచ్చరిక భావన మీకు ఉంటుంది. అందుకే నేను బాబా బిడ్డను అనే స్మృతితో ఎప్పుడూ ఉండండి, ఏ అసుర కార్యం చేయకూడదు. బాబా అంటున్నారు, మిమ్మల్ని గోపురం శిఖరాన ఉంచాను సత్యయుగం ఆరంభంలో. కాని అక్కడ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు. 5000 సంవత్సరాలలో నేను ఎవరిని అనేదే మర్చిపోయారు. మీకు భగవంతుడే వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మళ్లీ గోపురంపై కూర్చోబెడతారని మీరు కలలో కూడా ఊహించని విషయం. అలాంటి తండ్రి దొరికితే బలిదానం అవ్వాలి కదా. చూడండి, ఆ కాలంలో పతివ్రత స్త్రీలు భర్త చనిపోతే తాము కూడా వెళ్లి చితిపై ఎక్కేవారు, అంత ధైర్యం ఉండేది. ఇక్కడ బాబా అలాంటిది ఏమీ చెప్పడం లేదు. పేరు మాత్రమే జ్ఞానచితి, కాని ఇక్కడ నిప్పుకు సంబంధించిన విషయం ఏమీ లేదు. సులభంగా వికారాల నుండి బుద్ధిని విడిపిస్తున్నారు. ఎందుకంటే అనేక జన్మల పాపాల భారం మన తలపై ఉంది. తన కూతురినే కామంతో చూసిన అజామిళుడు అనేవాడు ఒక్కడే కాదు, అతనికంటే ఘోరంగా ఒకరికొకరు ఉన్నారు. గత జన్మలో ఏ ఏ పాపాలు చేశారో మీకు తెలుసా? తప్పకుండా అందరూ పాపాత్ములే, ఇక్కడ పుణ్యాత్ములు ఎవరూ లేరు. ఆసుపత్రులు కడుతున్నారు, పాఠశాలలు కడుతున్నారు, సహాయం చేస్తున్నారు అంటే వారు పుణ్యాత్ములు అయిపోతారా? ఎక్కే కళలో ఎక్కుతారా? దిగుతూనే ఉన్నారు కదా. కాబట్టి మిమ్మల్ని ఎక్కే కళలో తీసుకువెళ్లడానికి బాబా వచ్చారంటే, ఎలా పతివ్రత తన భర్త కోసం పూర్తిగా బలి అవుతుందో అలాగే మనం బాబా వద్ద బలి అవ్వాలి. ఎందుకంటే ఆయన చాలా చాలా ప్రేమగలవారు, పతులందరికంటే శ్రేష్టమైన పతిగా ఉన్నారు. చాలా ప్రేమగల భర్తల కంటే శ్రేష్టమైన ప్రేమగల భర్త, ప్రేమగల తండ్రుల కంటే శ్రేష్టమైన ప్రేమగల ఉన్నతమైన తండ్రిగా ఉన్నారు. నిజానికి ఒక వేశ్యకు జీవితం ఇచ్చారు, అలాంటి కథలు చాలా ఉన్నాయి. కాని ఈనాడు ఆత్మలందరూ వేశ్యలుగానే ఉన్నాము. మనకు బాబా, భగవంతుడు, ప్రపంచంలో నంబర్ 1 పవిత్రాత్ముడు వచ్చి జీవితాన్ని ఇస్తున్నారు. మనం ఇతరులకు ఏమి ఇవ్వగలం, మనమే వేశ్యలుగా ఉన్నప్పుడు?
కదా. ఏదో వీరు వేశ్యలు కానట్లు మరొకరికి వీరు జీవితం ఇచ్చారని అంటున్నారు. బాబానే వేశ్యలుగా ఉన్న మనలను గోపురం శిఖరాన ఉంచుతున్నారు. గుడిలో ఉంచి పూజించేలా ఉన్నతులుగా చేస్తున్నారు. పిల్లలను మేల్కొలుపుతున్నారు. స్వర్గానికే యజమానులుగా చేసే తండ్రి ఎంత సాధారణంగా ఉన్నారో ఆలోచించి చూడండి కదా. నారాయణుడిగా చేస్తున్నారంటే నారాయణుడి కంటే ఉన్నతంగా ఉంటేనే కదా చేయగలరు. కాని చాలా సాధారణంగా అహంకారం లేకుండా ఉన్నారు. ఆరంభంలో పిల్లలకు అనారోగ్యం వచ్చినప్పుడు బాబానే పిల్లలకు సేవ చేశారట. ఏ అహంకారమూ లేదు. ఉన్నతాలలో ఉన్నతమైనవారు అయినా పిల్లల కోసం ఎలాంటి కర్మైనా ఒకటి తానే స్వయంగా చేస్తారు లేదా బ్రహ్మ ద్వారా చేయిస్తారు. ఎంత గొప్ప విషయం అది. ఎందుకు అలాగే మీరు కూడా చేయాలని. ప్రపంచంలో అత్యున్నతమైనవారు, ఉన్నతాలలో ఉన్నతమైనవారు ఆయనే. ఆయన కంటే ఉన్నతమైనవారు ఎవరూ లేరు. ఆయనే అంత వినయంగా ఉన్నారంటే మనం ఎంత వినయంగా ఉండాలో ఆలోచించి చూడండి. ఈనాడు మాయ ప్రభావం ఎంతగా ఉందంటే భగవంతుడే వచ్చి చెప్పినా మనుషులు వినడం లేదు. ఈ పని చేయకు బిడ్డా అని బాబా అంటున్నా నేను తలకిందుల పనే చేస్తాను అని శపథం చేసినట్లు చేస్తున్నారు. బాబా అంటున్నారు, బాబా ఒక పని చేయవద్దు అని చెబితే అది తప్పకుండా తలకిందుల పనే కదా అవుతుంది. కాబట్టి దానిని అర్థం చేసుకోవాలి. మాయ చాలా శక్తివంతమైనది. దాని రాజ్యం నడుస్తోంది. దాని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే పొరపాటున కూడా బాబాను మర్చిపోకూడదు అంటున్నారు. అందులో నంబర్ 1 శ్రీమతం, మీరు ఏది చేసినా బాబాను మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు. బయట ఏముంది? ప్రపంచ రాజ్యాన్నే బాబా ఇస్తున్నారు. మళ్ళీ ఎప్పటికీ లభించదు. బాబా కూడా దొరకరు. ఆయన ఇచ్చే రాజ్యం కూడా ఈనాడు లభించదు. అలాంటప్పుడు అలాంటి తండ్రిని మర్చిపోవచ్చా? ఆ శివతండ్రి ఇచ్చే స్వర్గాన్ని కోల్పోవచ్చా? స్వర్గానికి వెళ్ళాలి, దేవతగా అవ్వాలి అంటే ఇప్పుడే దైవీ గుణాలను ధారణ చేయాలి. మీరు మిలిటరీలో ఉండవచ్చు, పోలీసులో ఉండవచ్చు, అయినా ప్రేమగా ప్రవర్తించాలి. ఆ పని కారణంగా మీరు గరిష్టంగా కొంచెం కోపంగా చూసినా ఏ కారణం చేతనైనా కొట్టకూడదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే దేవతగా అవ్వాలి, దానిని అర్థం చేసుకోవాలి. లేకపోతే కొట్టడం సంస్కారంగా మారిపోతుంది. అప్పుడు ఎలా స్వర్గంలోకి వస్తాము? లౌకిక తండ్రిలాగే మన పారలౌకిక తండ్రి శివబాబాకు కూడా పిల్లల మీద చాలా చింత. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయమే పిల్లలు పవిత్రంగా ఉండాలి అనేది. మీరు లౌకిక తల్లిదండ్రులనే చూడండి. వివాహానికి ముందు వరకు పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతారు. అప్పుడు పవిత్రంగా ఉంచాలనే వారు కూడా అనుకుంటారు. అది అలా ఉన్నప్పుడు బాబాను అయితే అపవిత్రులను పవిత్రం చేసేవాడా రా అని అందరూ పిలుస్తున్నాము. అప్పుడు అదే కదా ఆయన వృత్తి. మీరు అపవిత్రంగా ఉండటం వల్లనే కదా నన్ను పిలిచారు. లేకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు? నేను వచ్చి ప్రతి కల్పంలో మిమ్మల్ని పవిత్రం చేయడం వల్లనే కదా నాకు పూజ చేయబోతున్నారు. లేకపోతే మీరు ఎందుకు పూజ చేయబోతారు అంటున్నారు. తరువాత చాలా ముఖ్యమైనది, కామంతో ఇబ్బంది పెట్టే భర్తలను ఎలా ఎదుర్కోవాలి అనే శ్రీమతాన్ని బాబా అందంగా చెప్తున్నారు. మీకు ఎన్ని హింసలు ఎదురైనా సహించండి, కానీ పవిత్రంగా ఉండాలి, దానిని అర్థం చేసుకోవాలి. చాలా యుక్తులు చెప్తున్నారు. వినయంగా నడుచుకోండి. మీరు అడగండి, భార్యకు భర్తే దేవుడు అంటున్నారు, అప్పుడు మీరే దేవుడైతే గుడిలో ఆ దేవుడిని ఎందుకు ప్రార్థిస్తున్నారు? దాని అర్థం ఏమిటి? అప్పుడు మీరు దేవుడు కాదని అర్థం వస్తుంది. తరువాత తాళి కట్టేటప్పుడు ఏం చెప్పారు? నేనే నీకు భర్త, దేవుడు, గురువు అన్నీ అని చెప్పారు. దేవుడినే అపవిత్రులను పవిత్రం చేసేవాడని అంటాము. అప్పుడు మీరే దేవుడైతే నేను పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు దానిని ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు నన్ను పవిత్రం చేసేవారుగా అయిపోండి అని ప్రేమగా, వినయంగా మాట్లాడండి అంటున్నారు. చాలా ముఖ్యమైనది. బాబా చెప్పేది కఠినంగా కూడా చెప్పవచ్చు కదా, కానీ మీరు వినయంగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. అది మీరివారు కోపపడితే వారిపై పూల వర్షం కురిపించండి, మధురమైన మాటలు, వారి విశేష గుణాల మహిమను గానం చేయండి. అప్పుడు ఆ విశేష గుణం పెరిగినప్పుడు అసుర గుణం దానంతటా అదే కిందకు పోతుంది. అలాగే కొన్నిసార్లు మిమ్మల్ని కొడుతున్నారంటే
ఈ విధంగా మీరు ప్రేమగా, వినయంగా ఉన్నప్పుడు వారే విచారిస్తారు, పశ్చాత్తాపపడతారు. ఛ! మనం ఎంత కామంతో భార్యను కొట్టేశాము, ఎంత ప్రేమగలది ఈమె, ఇప్పుడే దేవతను చూస్తున్నట్లుంది, ఈమె దొరకడానికి నేను అదృష్టం చేసుకుని ఉండాలి, ఆ దేవతను కొట్టానే అని తప్పకుండా ఫీల్ అవుతారు. తరువాత బాబా అంటున్నారు, ఎలాగైతే మద్యం తాగితే మత్తు ఎక్కి తాము పెద్ద రాజులమని అనుకుంటారో, దానికంటే ఘోరమైన విషం ఈ కామం అంటున్నారు. ఎందుకంటే ఒకసారి అలవాటైతే దానిని వదలడం అసాధ్యం. అంతగా మత్తు ఎక్కుతుంది, మళ్లీ మళ్లీ కామంలో పడుతూనే ఉంటారు. అందుకే బాబా అంటున్నారు, ఆ కామం నుండి బయటకు రావడానికి ఎక్కువ శ్రమ ఉంది. యోగ బలం లేకుండా ఎవరూ తమ కర్మేంద్రియాలను వశపరచుకోలేరు. కాబట్టి స్మృతి ఉంటూనే ఉండాలి. భార్యను చూసినప్పుడు లేదా ఏదైనా అందమైన స్త్రీని చూసినప్పుడు, ఇది నా సహోదర ఆత్మ, శివుని అంశం అని ఆంజనేయుడిని అంటారు కదా, మనమే ఆ ఆంజనేయులం. ఆంజనేయుడు బ్రహ్మచారి అని కూడా అంటారు కదా. అప్పుడు అందరినీ సోదరిగా చూస్తారు. అప్పుడు నేను సోదరితో లేదా సోదరుడితో మాట్లాడుతున్నాను, సహోదర ఆత్మతో మాట్లాడుతున్నాను, అది కుదరకపోతే కనీసం సోదరితో మాట్లాడుతున్నాను అనే భావన వస్తూనే ఉండాలి. ఆ భావనను మేల్కొల్పకపోతే దానంతటా అదే కామ దృష్టి వస్తుంది. అందుకే బాబా అంటున్నారు, యోగం లేకపోతే మీరు తప్పకుండా పాపమే చేస్తారు అని. బాబాను స్మరించకపోతే, ఇలాంటి ఉన్నతమైన భావనలను మేల్కొల్పకపోతే దానంతటా అదే కామ సంబంధిత ఆలోచన వస్తుంది, అంతే పడిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కఠిన శ్రమ ఉంది, అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఉండకూడదు అంటే ఏమిటి? ఆ ఉన్నతమైన భావనను మేల్కొల్పకుండా ఉండకూడదు అని అర్థం. తరువాత విదేశాల నుండి యోగం నేర్చుకోవడానికి హఠయోగులను వెతుక్కుంటూ వెళతారు. హఠయోగులు ఏం చేస్తారు? కుటుంబాన్ని వదిలి అడవిలో వెళ్లి కూర్చుంటారు. అది నిజానికి కృత్రిమ శాంతి. నిజమైన శాంతి మన స్వీయ ధర్మం అని బాబానే చెప్పి మనకు తెలుసు. మిగతా విషయాల్లో ఈ శరీరం మనకు లభించింది కర్మ చేయడానికి. శరీరం లేనంత వరకు ఆత్మ శాంతిగా ఉండవచ్చు, అది పరమధామంలో శాంతిగా ఉంటుంది. బహుశా శరీరాన్ని వదిలి దెయ్యంగా తిరుగుతున్నప్పుడు కూడా అది కర్మ చేయకుండా ఉండవచ్చు, ఎందుకంటే శరీరం లేదు, ఆకలి ఉండదు. అయినా అది ఎవరి శరీరంలోనైనా ప్రవేశించి సూక్ష్మ శరీరంతో తిరుగుతుంది లేదా ఎవరి శరీరంలోనైనా దూరి తిరుగుతుంది. ఆ ఆత్మ శరీరంతో ఉన్నప్పుడు ఏ గుణం ఉండేదో అదే ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఇతరులకు దుఃఖం ఇస్తే, శరీరం లేకపోయినా దుఃఖమే ఇస్తుంది. కాని కొందరు చాలా మంచివారై, మహాత్ముల వలె ఎవరికీ దుఃఖం ఇవ్వకుండా ఉంటారు కదా. ఒకవేళ వారు ఆ విధంగా దెయ్యంగా తిరిగితే, వారు ఎవరికీ దుఃఖం ఇవ్వరు. 5000 సంవత్సరాల తరువాత మనం బాబాను ఎందుకు కలుస్తున్నాము? మళ్లీ ప్రపంచ రాజ్యాన్ని పొందడానికే. ఎందుకంటే ఆ స్వర్గాన్ని ఆయనే స్థాపన చేస్తున్నారంటే, దానినే కదా మనకు ఇస్తారు అనే విషయాన్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకున్నా కూడా తప్పకుండా స్వర్గానికి వస్తారు అంటున్నారు. ఆ స్వదర్శన చక్రం అనేది మన 84 జన్మల చక్రాన్ని స్మరించుకోవడమే. దానికి ఈ జ్ఞానం కావాలి, దానిని ఇప్పుడే బాబా మనకు ఇస్తున్నారు. అప్పుడు నిజానికి స్వదర్శన చక్రం మన అలంకారం కాని, స్వర్గంలో జీవించే విష్ణువు అలంకారం కాదు. కానీ చూడటానికి దేవతలు అందంగా ఉండటం వల్ల ఆ అలంకారాన్ని తీసి వారికి ఇచ్చేశారు. కానీ నిజానికి స్వదర్శన చక్రధారి విష్ణువు కాదు, సంగమయుగ బ్రాహ్మణులమైన మనమే. మన 84 జన్మలను నేర్చుకుంటున్నాము. మనం నిజానికి ఎవరికి చెందినవారం, నేను ఎవరు, నా తండ్రి ఎవరు అని నేర్చుకుంటున్నాము, చూశారా? ఇదే నిజానికి స్వదర్శన చక్రం. ఎంత సులభంగా బాబా అర్థమయ్యేలా చేస్తున్నారు. స్వర్గ రాజ్యాన్ని ఇవ్వడానికే బాబా వచ్చారు అనే విషయంలో ఎవరికైనా కొంచెం సందేహం వచ్చినా, అదంతా ఏమీ లేదు, భగవంతుడు రాలేదు, ఆయన ఏమీ రాజ్యాన్ని ఇవ్వడం లేదు అని మీరు నిరాకరిస్తే నేరుగా చెత్తకుండీలో పడిపోతారు అంటున్నారు. ఎందుకంటే ఈనాడు మొత్తం ప్రపంచం చెత్తగానే ఉంది. వరదానంలో బాబా అంటున్నారు, సంతోషాల సాగరుడైన శివతండ్రి మనకు అపరిమితమైన సంతోషం అనే నిధిని ఇస్తూనే ఉన్నారు. అందువల్ల బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ స్థితిలోనూ సంతోషం మాయమయ్యే అవకాశమే లేదు అంటున్నారు.
అయ్యో ఆస్తి ఏమైపోతుందో, మన కుటుంబం ఏమైపోతుందో అని కూడా మీకు చింత రాదు. ఏమవుతుంది? పరివర్తన అవుతుంది కదా. మారుతుంది. అసుర మనుషులుగా ఉన్నవారు దేవతలుగా మారబోతున్నారు, అంతే. ఎందుకంటే ఈ పాత ప్రపంచంలో ఎంత ఉన్నతమైనవారైనా పాతవారే, తప్పకుండా అసుర గుణం ఉంటుంది. అందువల్ల అన్ని బంధాలను తెంచుకుని చింతారహిత మహారాజులు అయిపోయారు. ఎందుకంటే బ్రాహ్మణులను బట్టి చూస్తే అన్నీ మంచిగానే జరుగుతాయి. జరిగే ప్రతిదీ వారికి మంచిగానే ఉంటుంది, దేనిలోనూ చెడు లేదు. అంతేకాదు, ఎవరూ మీ నుండి దోచుకోలేని రాజ్యాన్ని మీరు ఇప్పుడు కూడబెట్టుకుంటున్నారు. అలాగే సత్యయుగంలో పుట్టడమే, స్వర్గాన్ని పాలించడమే. చింతించడానికి ఏముంది? స్లోగన్లో బాబా అంటున్నారు, ఈ ప్రపంచాన్నే ఒక అలౌకిక ఆట మైదానంగా అర్థం చేసుకోండి. అలౌకికం అంటేనే దూరంగా ఉండటం. అప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు, సమస్యలన్నీ ఆట బొమ్మలని అర్థం చేసుకోండి. అప్పుడు ఎప్పటికీ నిరాశ చెందరు. అంటే ఆశించింది దొరకలేదని నిరాశపడరు. ఎందుకంటే ఇది ఆడటం మాత్రమే. ఇక్కడ ఆట, దాని నుండి బుద్ధిని దూరం చేయడమే. అప్పుడు దేనిపైనా మీకు నిరాశ ఉండదు. ఆశిస్తేనే కదా నిరాశ కలిగేది. ఆశ అంటే ఏమిటో కూడా తెలియని స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆడే ఆట ద్వారానే మీరు స్వర్గపు ఆస్తిని పొందబోతున్నారు. పొందబోయే స్థానం అక్కడ, ఇక్కడ కాదు. అందువల్ల ఇక్కడ ఉన్న దేనిపైనా మీరు ఆశ పెట్టుకోరు. సో, చాలా పవర్ఫుల్ మురళి. లవ్ యూ బాబ్దాదా. థాంక్యూ బాబ్దాదా. సంతోషంగా ఉండండి, చల్లగా ఉండండి.